ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరి ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి కలెక్టర్ల సమావేశంలో రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వండి అంటూ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కరకు రాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలంటూ కూడా కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాంటి భూముల జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని ఎటువంటి కండిషన్స్ కావచ్చు, లేకపోతే గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా మళ్ళీ అప్లికేషన్ ఫామ్స్ కావచ్చు, ఇటువంటివి లేవు. అయితే సాగుకి యోగ్యం కాని భూములకు సంబంధించి మాత్రం రైతు భరోసా ఇవ్వము అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని గతంలోనే ప్రజాపాలన సందర్భంలో ఒక కాలం ని ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆర్టీవీ కూడా చాలాసార్లు మీకు ఆ డాక్యుమెంట్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ మీరు ఆల్రెడీ కొన్ని కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని దాంతోపాటు గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాతో దాన్ని సరిచూసుకొని రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కలెక్టర్ల సమావేశంలో రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కరకు రాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాంటి భూముల జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి అన్నారు ఆయన. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధుల విడుదల చేయాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు, దాంతోపాటు ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? సచిన్, ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జరిపినటువంటి చర్చల్లో రైతు భరోసాపై మరో ముందడుగు పడిందని చెప్పాలి. ప్రధానంగా రైతు భరోసాపై చర్చిస్తూ ముఖ్యమంత్రి కలెక్టర్లకు క్లియర్గా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు వ్యవసాయానికి పనికి వచ్చి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఏదైతే ఉందో దానికంతా కూడా రైతు భరోసా ఇవ్వాలి. అంటే ఒక రైతుకు సంబంధించి పొలం ఉన్నప్పటికి కూడా అలా పంట వేసినా వేయకున్నది వ్యవసాయ భూమి అన్నప్పుడు కూడా ఖచ్చితంగా కూడా దానికి రైతు భరోసా డబ్బులు అనేటివి కూడా ఇవ్వాలి. కానీ ఆమోద యోగ్యం కానీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వే చేయాలా. ఆ సర్వే చేసి కూడా తీసుకొచ్చి గ్రామ సభల్లో కూడా సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రకటించాలి. ప్రధానంగా రైతు భరోసా రానటువంటి భూములు కొన్నిటిని కూడా సూచనప్రాయ ఎగ్జాంపుల్గా కూడా చూపించినట్టు సమాచారం. లేఅవుట్లు ఉన్నటువంటి వాటిని కానివ్వండి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములు కానివ్వండి, ఏదైనా కమర్షియల్ పర్పస్ గోదాములు వేసినటువంటి ఆ భూములు కానివ్వండి, మరొక పక్క ప్రాజెక్టుల కోసం వెళ్ళినటువంటి పొలాలు కానివ్వండి, రోడ్లు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా డీటెయిల్స్ తీసుకొని వాటన్నిటిని కూడా గ్రామ సభల్లో పూర్తిగా కూడా వాటికి సంబంధించి కూడా చర్చించాలి. బహిరంగ కూడా గ్రామ సభల్లో పరచాలని చెప్పి కూడా సీఎం కలెక్టర్లకు పేర్కొన్నట్టయితే సమాచారం. ఇప్పటికేటో జనవరి 26 నుంచి కూడా రైతు భరోసా ప్రకటిస్తామని చెప్పి గత కేబినెట్ మీటింగ్ లో కూడా జరిపారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలను ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం అప్లికేషన్లు చూసాం. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో అప్లికేషన్ సంబంధించి కూడా కాస్త చర్చ జరిగింది. కానీ అవి ఈరోజు జరిగినటువంటి చర్చల్లో మాత్రం అందరికీ రైతు భరోసా వస్తుంది, ఆమోదయోగ్యమైనటువంటి అందరికి కూడా వస్తుందని చెప్పడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వెంటనే రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000కు తగ్గించడంతో కాస్త రైతులు నిరాశపరుచున్నప్పటికీ కూడా సెకండ్ క్రాప్ కూడా ఇప్పటికే మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి జనవరి నుంచి ఒకవైపు విడుదల చేస్తామన్నటువంటి రైతు భరోసాకు దాదాపు ఒక 15 రోజులే ఉంది. ఇందులో పండుగకు సంబంధించి 2-3 రోజులు వెళ్తాయి. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి అధికారులు వెళ్ళి మరి అటువంటి భూములు ఆ ఊరికి సంబంధించినటువంటి రెవెన్యూ మ్యాప్ ఏవైతే ఉంటాయో ఆ పత్రాలన్నీ కూడా తీసుకొని వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఇది అంటే కమర్షియల్ సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా మినాయింపు చేయాలి. పక్కాగా కూడా ముందుకెళ్ళాలి. అంటే చూసాం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా రైతు భరోసా విషయంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిలో రోడ్లు ఉన్నటువంటి భూములకే కాకుండా అటు పెద్ద ఎత్తున
రియల్ ఎస్టేట్ భూములకు వెంచర్లకు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అది మళ్ళీ రిపీట్ కాకుండా తమ ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయదారులకు కూడా ఇది చెందాలి. ఎందుకంటే రైతు భరోసా అనేది వ్యవసాయ పెట్టుబడికి సహాయంగా ఇస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించి అర్హులకే చెందాలని చెప్పి కూడా ప్రభుత్వం దీనిపైన కూడా కఠినంగా కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించి మాత్రం మరి ఎన్ని ఎకరాలు, ఎందుకంటే గతంలో చూస్తాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి ఈ ప్రభుత్వ రైతు బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించి మరి ఎంత మేర కట్ ఆఫ్ అవుతుంది, ఏ ఏ భూములను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారన్న దానిపై మరికొద్ది సేపట్లోనే దీనిపై పూర్తి స్పష్టత ఇందాక చెప్పుకున్నట్టు కాకుండా మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కలెక్టర్లు వెళ్ళి కింది గ్రౌండ్ స్థాయికి వెళ్ళి మరి, ఎందుకంటే చూసాం ఒకవైపు నగరాలు విస్తరిస్తున్న కొద్ది కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి. కానీ శ్రీధర్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ అంటే సాగు భూములను గుర్తించడం అంటే ఇప్పుడు ప్రస్తుతం పంట వేసినా వేయకపోయినా ఇచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఆ భూమి సాగు చేస్తేనే, లేకపోతే గతంలో సాగు చేసిన సందర్భానికి సంబంధించి కూడా ఉండుండొచ్చు, లేకపోతే కొన్నేళ్ల క్రితం వరకు చేస్తుండొచ్చు, ఎటువంటి సినారియో కూడా చూస్తూ ఉంటాం. అంటే ఏమైనా టైం లైన్ పెట్టుకుంటుందా, ఎస్ ఈ లిమిట్ లోపల సాగు చేసి ఉన్నా ఇది సాగుకు యోగ్యమైన భూమి లేదు, అలా కాకుండా ఆ భూమి పంట పండుతుంది, బహుశా పంట వేయకపోవచ్చు, అటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించడం జరుగుతోంది. భూమి సాగుకు యోగ్యమైతే చాలా, లేకపోతే సాగుకి సంబంధించి గతంలో ఎన్ని రోజుల క్రితం లేకపోతే ఎన్నేళ్ల క్రితం ఎన్ని నెలల క్రితం వేస్తుంటారు, ఆ అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను కీన్గా అబ్జర్వ్ చేయడం జరుగుతోంది ప్రభుత్వం ఇక్కడ? సచిన్, డెఫినెట్ గా ఒకవైపు జరిగినటువంటి చర్చలను ఒక్కసారి కూడా మనం గమనిస్తే మాత్రం ఒక భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి మాత్రం అక్కడ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ ఇందాక చెప్పినట్లు లేఅవుట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానివ్వండి, గోదాంలకు సంబంధించి ప్రధాన ఇంకేదైనా సరే కమర్షియల్ పర్పస్ల గిట ఆ భూమి ఉన్న వాటికి కూడా ఒకవైపు కూడా రైతు భరోసా అనేది వర్తించదు. కానీ ఎన్నో ఏళ్లుగా రైతుకు సంబంధించి కూడా వ్యవసాయానికి యోగ్యం అంటే వ్యవసాయం చేసుకునేందుకు అక్కడికి వచ్చేటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి రైతు పంట వేయకున్నా అటు కమర్షియల్ యాక్టివిటీస్ ఏం లేకున్నా సరే ఆ భూమికి కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తుందని ఈరోజు జరిగినటువంటి చర్చల్లో భాగంగా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యసాధ్యం లేదు. ఇందాక చెప్పుకున్నట్టు చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు గతంలో ఏదైతే పంట పొలాలకు సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో చాలా చోట్ల కూడా వాటికి సంబంధించి కూడా ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్ గా కూడా వాటికి కన్వర్ట్ కూడా కాకుండానే అక్కడ లేఅవుట్లు కానివ్వండి వెంచర్స్ కూడా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం చేసేటువంటి సర్వే ఏదైతే ఉందో అది క్రింది స్థాయి వరకు వెళ్ళి రికార్డ్స్ అన్ని పరిశీలించి ఎంత మేర వ్యవసాయ ఆధారితటువంటి భూమి ఉంది, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉందని లెక్కలన్నీ తేల్చిన తర్వాతనే మరి ఇటువంటి రైతు భరోసా పథకం కూడా అమలు చేయాలని చెప్పి సీఎం చెప్పిన వేళ మరి 15 రోజులలో, ఎందుకంటే పండుగకు సంబంధించి కూడా నెక్స్ట్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక 10 రోజుల్లో ఇదంతా సర్వే పూర్తి చేసి అటు ప్రభుత్వానికి ఇవ్వాలి, ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం కూడా మరి రైతు భరోసా డబ్బుల్ని కూడా విడుదల చేయ కాబట్టి వీటన్నిటి కూడా ఇంత లోపల సాధ్యం అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి సిచ్యువేషన్ సచిన్. శ్రీధర్, ఇటువంటి సినారియోలు ఎప్పటికెల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే కలెక్టర్లకు సంబంధించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలించాక రైతు భరోసాకి సంబంధించి నిధుల విడుదల జరుగుతుందా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే జనవరి 26న రైతు భరోసా నిధుల విడుదల చేయాలంటూ ప్రభుత్వం కంకణం కట్టుకున్న సందర్భానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సచిన్, డెఫినెట్ గా ఇది ఒక షార్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి గత ప్రామాణికాలు గతంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రామాణికతో విడుదల చేసినా సరే అటు కేంద్రం ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో దానికి సంబంధించి డేటా ప్రకారం ఒకవేళ రైతు భరోసా ప్రకటిస్తే ప్రభుత్వానికి ఆ డేటాతో విడుదల చేస్తే చాలా ఈజీ. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏదైతే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంది, ఏదైతే అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంది, నిజంగానే అది అగ్రికల్చర్ భూమే లేదా అని చెప్పి రికార్డ్స్ తిరిగేసి వాటిని పరిశీలించి కొత్త రికార్డ్స్ రాసి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో వాటినో ఫలానా అంటే ఒక భూమికి XYZ భూమికి కూడా ఒకవైపు కూడా రైతు భరోసా రాదని కూడా అక్కడ ప్రకటించడం వీటన్నిటి కూడా చేసిన తర్వాత అది ప్రభుత్వానికి కూడా నివేదిక వస్తుంది. ఆ నివేదికకు సంబంధించి కూడా దాంతో పాటు లిస్టు తయారు చేసి ఎవరైతే అర్హులైనటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా రైతు భరోసా పడుతుంది. కాబట్టి ఉన్నటువంటి ఈ షార్ట్ పీరియడ్ ఏదైతే ఉందో 10-15 రోజుల కాలం ఏదైతే ఉందో ఈ సాధ్య సాధనాలపై కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జరిగినటువంటి ఆ చర్చలు జరిగినటువంటి అంశాల్లో ఖచ్చితంగా కూడా ఎన్ని రోజులు తమకు గ్యాప్ ఉంది, ఎన్ని రోజుల్లో ఇది పూర్తి చేయొచ్చు అనే చర్చలు కూడా జరిగినట్టు మరి కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఖచ్చితంగా ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు, ఎప్పటిలోపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్న అంశంపై కూడా కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్.
రైతులు ఒక్కసారి మీ లైన్లో ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలో రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. సాగుకు యోగ్యమైన భూమికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం రైతు భరోసా విషయంలో. అయితే సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వండి అంటూ కూడా కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా తెలుస్తోంది. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వకూడదు అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కరకు రాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాంటి భూముల జాబితాను పక్కాగా తయారు చేయండి, ఆ తయారు చేసిన జాబితాను గ్రామ సభల్లో ప్రచురించాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జనవరి 26న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. మేధావులతో మాట్లాడే ప్రయత్నం చేసిన మేధావులతో మాట్లాడింది. దాంతోపాటు కేబినెట్ సబ్ కమిటీని వేసింది. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రుల సందర్భానికి సంబంధించి మనం చూసాం. మంత్రులు ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని కేబినెట్ వాటిని పరిశీలించిన తర్వాత కేబినెట్ అంశానికి సంబంధించి చర్చ జరిపింది. కేబినెట్ లో చర్చ జరిపిన తర్వాత ఆ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం ఆయన ప్రకటించిన సందర్భాన్ని చూసాం. సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటూ ఆయన చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే సాగుకు యోగ్యమైన భూమి అనే ఇప్పుడు ఆ మాటకు సంబంధించి అంటే పంట పండిన భూమిక లేకపోతే పంట పండుతున్న భూమిక, ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సాగుకు యోగ్యమైన భూమి అంటే బహుశా ఇప్పుడు ఆ పంటకు యోగ్యమైందా లేకపోతే గతంలో అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. సో పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.